ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో శ్రావణ పుత్రద ఏకాదశి లేదా శ్రావణ లలిత ఏకాదశి ఏ రోజున వచ్చింది? ఈ రోజున ముఖ్యంగా పాటించవలసిన విధి విధానాలు, పూజా విధానం అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాణ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి ప్రారంభం 15 ఆగస్టు 2024 గురువారం ఉదయం 6:05 నుండి 16 ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 5:50 ఏకాదశి తిథి ముగుస్తుంది. శ్రావణ పుత్రద ఏకాదశి లేదా శ్రావణ లలిత ఏకాదశిని ఆచరించవలసిన తేదీ 15 ఆగస్టు 2024 గురువారం రోజున. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 9:54 వరకు ఉన్నది. తదుపరి మూల. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఉపవాస విరమణ చేసేవారి కోసం ద్వాదశి గడియలు ప్రారంభం 16 ఆగస్టు 2024 శుక్రవారం ఉదయం 5:51 నుంచి 17 ఆగస్టు 2024 శనివారం తెల్లవారుజామున 5:20 వరకు ద్వాదశి గడియలు ఉన్నాయి. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి గడియలలో ఉపవాస విరమణ చేయవలసిన తేదీ 16 ఆగస్టు 2024 శుక్రవారం రోజున. ఉదయం 6 గంటల తరువాత మీరు ఎవరైనా సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి లేదు కుదరదు అనుకునే వాళ్ళు స్వయం పాకాన్ని సమర్పించి ముందుగా స్వామివారికి పునఃపూజను నిర్వహించుకొని నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస విరమణ చేయవచ్చు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ముఖ్యంగా నిర్వహించవలసినది 3 విధి విధానాలు. అది ఉపవాస దీక్ష, జాగరణ, విష్ణు పూజ. ఈ రోజున విష్ణువుని మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి పుష్పాలతోటి పూజించి అర్చించాలి. ఇలా కుదరని పక్షంలో తెల్ల గన్నేరు పువ్వులు, మందార పువ్వులు, జాజి పువ్వులు, ముఖ్యంగా తులసి దళాలతోటి పూజించాలి. ఈ రోజున స్వామివారిని అర్చించేవారు ఓం శ్రీధరాయ నమః అనే ఈ నామాన్ని 21 సార్లు పఠిస్తూ తులసి దళాలతో స్వామిని అర్చించాలి. ఈ రోజున విష్ణు సంబంధమైనటువంటి అవతారాలు ఏవైనా పర్వాలేదు. అంటే శ్రీరామచంద్రుడు, వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుడు, మీ దగ్గర ఏ ఫోటో ఏ విగ్రహం ఉంటే వాటిని అర్చించండి. మీరు విష్ణు సహస్రనామం లేదు అంటే మీకు వచ్చినటువంటి విష్ణు సంబంధమైన స్తోత్రాలను ఏవైనా సరే మీరు పఠించి స్వామిని అర్చించండి. ఆ తరువాత స్వామివారికి పచ్చ కర్పూరంతోటి మంగళ నీరాజనాన్ని సమర్పించండి. ఏదైనా తీపి పదార్థాన్ని స్వామివారికి అర్పించండి. ఆ తీపి పదార్థంలో తప్పనిసరిగా కొంచెం పచ్చ కర్పూరాన్ని వేసి నివేదించండి. ఏకాదశి రోజు మొత్తము కూడా ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు ద్వాదశి గడియలలో ఉపవాస విరమణ చేయాల్సి ఉంటుంది. ఇది సంపూర్ణమైన ఏకాదశి ఉపవాస వ్రతం అంటారు. ఒకవేళ ఇలా ఉపవాసం చెయ్యలేని వాళ్ళు హరినక్తం చేయవచ్చు. ఉదయమంతా పాలు పళ్ళు తీసుకుంటూ సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని గోధుమ రవ్వతోటి చేసినటువంటి ఏదైనా పదార్థాన్ని ముందుగా స్వామికి నివేదించి దానిని స్వీకరించి ఉపవాస విరమణ చేయవచ్చును. అలాగే రాత్రి మొత్తము జాగరణ చెయ్యలేని వాళ్ళు కనీసం 12 గంటల వరకు స్వామివారిని అర్చిస్తూ స్తోత్రాలను పఠిస్తూ స్వామి కథలను వింటూ జాగరణ చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా స్వామివారి పూజ, ఉపవాసం, జాగరణ చెయ్యాలి. ఇలా చేసిన వారికి వైకుంఠ ప్రాప్తితో పాటు స్వామివారి కరుణా కృపా కటాక్షాలు మనకి సంపూర్ణంగా లభిస్తాయి. అంతకు మించి సంతాన భాగ్యం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో వారు తప్పనిసరిగా ఈ రోజున ఈ పూజను, జాగరణ, ఉపవాస దీక్షను పాటించండి. ముఖ్యంగా సంతానం లేక బాధపడుతూ సంతానం కావాలి అని పరితపిస్తున్న వాళ్ళు ఈ ఏకాదశి మొదలుకొని మరలా
వచ్చే సంవత్సరంలో వచ్చేటటువంటి శ్రావణ పుత్రద ఏకాదశి వరకు ఈ వ్రతాన్ని ఆచరించాల్సి ఉంటుంది. ఒకవేళ సంవత్సరం మొత్తం ఆచరించలేని పక్షంలో కనీసం ఈ ఒక్క ఏకాదశినైనా భక్తి శ్రద్ధలతో ఆచరించండి. తప్పక సంతాన భాగ్యం మీకు సిద్ధిస్తుంది. విన్నారు కదా, 2024 సంవత్సరంలో శ్రావణ పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది, పాటించవలసిన విధి విధానాల వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.